Welcome back, ladies and gentlemen. It's me, the Shady Guy. Welcome back to another video. Guys, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా. నా విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. విజయవాడ నేను 26th వెళ్ళాను. సో నిన్న నైట్ వచ్చాను. సో అందుకే కొంచెం యాక్చువల్లీ బిజీ పని ఉండడం వల్ల వీడియో చేయడానికి అవ్వలేదు. బట్ ఇక మీద నుంచి అలాగా వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి. నేను అలాగే చెప్తాను కానీ రావట్లేదు. బట్ ఈసారి ప్రామిస్ రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఇంకొక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నా. జనరల్లీ మన ఛానల్లో వీడియోస్ ఎవ్రీ వీక్ పెడతాను, కానీ ఇప్పటి నుంచి ఈ వీడియో నుంచి నేను ఎవ్రీ 3 daysకి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను గైస్. ఎవ్రీ 3 daysకి ఒక వీడియో అంటే ఒక వీక్కి 2 videos అనుకోండి, అలాగనమాట. టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిల్ వ్లాగ్ అనమాట. చాలా పనులుండి అసలు చాలా అలిసిపోయాను. సో ఈ వీడియోలో చిల్ కొడదాం. ఫుల్ ఒక ర్యాండమ్ వ్లాగ్, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే ఉంటుంది. సో మీరు కూడా నాతో మార్నింగ్ నుంచి నైట్ వరకు స్పెండ్ చేస్తారు. మోర్ షాప్కి వచ్చా. టూత్ బ్రష్ కావాలి. సో టూత్ బ్రష్ ఎక్కడ? టూత్ బ్రష్ ఎస్, దొరికింది టూత్ బ్రష్. ఏం తీసుకుందాం? సిగ్జాగ్ 3 ఉన్నాయంటే నాకు ఒకటే కావాలి. డబ్బులు ఒకెందుకు, సర్లేండి తీసుకుందాం. ఓరల్ బీ, లెట్స్ గో. ఏమన్నా తీసుకుందామా? టెంప్ట్ చేస్తున్నాయి బాగా. సర్లే వద్దులేండి. ఆల్రైట్ గైస్, సో ఇంటికైతే వచ్చేసా. ఫుల్లీ ఫ్రెష్ అప్ అయిపోయా. సో ఇప్పుడైతే మనం టిఫిన్కి ముందు ఫ్రూట్స్ అయితే తింటాం అనమాట. సో మనకి డైలీగా ఒక ఫ్రూట్ బాక్స్ అయితే వస్తుంది. సో ఆ ఫ్రూట్స్ అయితే తిందాం. లెట్స్ గో. ఇదిగోండి ఫ్రూట్ బాక్స్. ఏం ఫ్రూట్స్ ఉన్నాయో చూద్దాం. వాటర్ మెలాన్, గ్రేప్స్, యాపిల్స్, క్యారెట్స్, ఎగ్. ఇదేంటో నాకు తెలీదు. అండ్ స్ప్రౌట్స్. సో నేనైతే కంపల్సరీ ఎగ్ తింటా, వాటర్ మెలన్, గ్రేప్స్ తింటా, యాపిల్ తింటా. సో క్యారెట్స్ అప్పుడప్పుడు, బట్ స్ప్రౌట్స్ తినను. ఇదే తినను. వాటర్ మెలన్ ఒక బైట్ తీసుకుందాం. పొద్దున్నే లేచి మంచిగా వాటర్ మెలన్ ఏదో ఫ్రూట్ తింటే సూపర్ ఉంది గైస్. మీరు కూడా ట్రై చేయండి. ఈ గ్రేప్స్ చూసారు ఎంత ఉందో. దీని సైజు కెమెరాలో కొంచెం చిన్నగా కనపడచ్చు, కానీ ఇక్కడ పెద్దగానే ఉంది. వన్ మోర్. ఆల్సో గైస్, ఒక వీడియో ఐడియా అయితే వచ్చింది, కానీ దానికి చాలా ప్లానింగ్ అయితే కావాలి. ఎందుకంటే కొంచెం డేంజరస్ వీడియో అనమాట, మీకు కాదు నాకు. సో ఒకవేళ అన్నీ కరెక్ట్గా అలైన్ అయితే విల్ డూ దట్. చూద్దాం ఏమవుతుందో. ఓకే, గ్రేప్. ఇందులో సీడ్ ఉంటుంది. సీడ్ని నేను ఒక టెక్నిక్తో తీస్తా. ఏం లేదు, జస్ట్ గ్రేప్ని అలా స్క్వీజ్ చేస్తే సీడ్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి సీడ్. దీన్ని ఇక్కడ వేసేసి, లోపల కూడా ఉందిగా. ఓకే, దీన్ని వేసి ఇప్పుడు గ్రేప్ సీడ్లెస్ అయిపోయింది. తినడమే. సో గైస్, వాటర్ మెలాన్ కంప్లీట్ చేసేసా. అండ్ ఎగ్ తినేసా. కొన్ని గ్రేప్స్ కూడా తిన్నా. సో ఈ పాటికి చాలు. కాసేపు ఆగి టిఫిన్ అయితే చేస్తా. చెప్పడం మర్చిపోయా, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 75 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. ఎలాగైనా 100 సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కమాన్, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, టిఫిన్ అయితే రెడీ. దోశ. సో దోశలు అయితే తింటున్నాను. బట్ వీడియో తెద్దాం అనుకున్నా, బట్ బ్యాటరీ అయితే అయిపోతుంది ఫోన్లో. సో టిఫిన్ తినేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తా. ఓకే. ఓ వైజాగ్ బీచ్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. బాగుంది కదా. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి, జస్ట్ లైట్గా.
కాసేపు అలా తిరిగేసి వెళ్ళిపోతాను. రోజు ఇంట్లోనే ఉంటాను కదా, సో అందుకే అలా బయటకు రావాలనిపించింది. చూడొచ్చు ఉప్పు గాలి కనిపిస్తుందో లేదో, లైవ్లో చూస్తే కనిపిస్తుంది. ఈ రోడ్డు మొత్తం ఉప్పు గాలితో నిండిపోయింది. సో గైస్, ఇంటికైతే వచ్చేసాం. అండ్ మీకు ఒకటి నేను చూపించాలి. యాక్చువల్లీ మనం విజయవాడ వెళ్ళినప్పుడు కొన్ని ఇంపోర్టెడ్ స్నాక్స్ ఆర్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అయితే కొనుక్కున్నాను. కొన్ని ఎక్కువ కొనుక్కోలేదు. అందులో కొన్ని మీకు చూపిస్తాను, చూడండి. సో గైస్, ఇవే మన ఇంపోర్టెడ్ స్నాక్స్. సో ఫస్ట్ ఇది ఏంటంటే ఫ్రూటెల్లా అనమాట. యాక్చువల్లీ ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మన దగ్గర కూడా దొరుకుతాయి సూపర్ మార్కెట్లో. బట్ ఫస్ట్ ఇది ఇంగ్లాండ్లో ఉంటుంది, తర్వాత ఇక్కడికి వచ్చింది. అండ్ మెయిన్ ఇదనమాట, రీసెస్ పీసెస్. ఇది అమెరికాలో ఎక్కువ ఉంటాయి, ఎక్కువ తింటారు దీన్ని బాగా. మన ఇండియాలో దొరకడం చాలా కష్టం, ఎక్సెప్ట్ ఇంపోర్టెడ్ అయితే తప్ప. దీని రేట్ అంతా మీరు గెస్ట్ చేయండి. 400 రూపీస్ గైస్, 400 రూపీస్ దీని రేట్. అంత కాస్ట్లీ, ఇంపోర్టెడ్ కాబట్టి అంత కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇది ఇంపోర్టెడ్ అయితే డెఫినెట్గా కాదు, పేరు చూస్తుంటే మీకు తెలిసిపోద్ది. శ్రీ రాజా రాజేశ్వరి ఫుడ్స్ జెమ్స్. సో ఒక లోకల్ జెమ్స్ అనుకోవచ్చు మీరు. 50 రూపీసే, 120 గ్రామ్స్ 50 రూపీస్, పర్లేదు. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. జెమ్స్ లానే ఉంటాయి, ఇది కొంచెం చూడండి. ఆల్మోస్ట్ జెమ్సే, కానీ జెమ్స్లో మనకి చాక్లెట్ ఉంటుంది, కానీ ఇందులో చాక్లెట్ ఉండదు. ఇక్కడ చూస్తున్నారా, పీనట్ బటర్ క్యాండీ ఇన్ అ క్రంచీ షెల్. సో దీని లోపల మనకి పీనట్ బటర్ ఉంటుంది అన్నమాట, చాక్లెట్ లేకుండా. చూడండి, పీనట్ బటర్ కనిపిస్తుందా? ఓ, పీనట్ బటర్, దిస్ ఈస్ ద పీనట్ బటర్. కానీ ఇట్స్ సో గుడ్ గైస్, చాలా బాగుంది. ఎవరికైతే పీనట్ బటర్ నచ్చదో ఆబ్వియస్లీ వాళ్ళకి ఇది నచ్చదు, కానీ చాలా బాగుంది. ట్రస్ట్ మీ, ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి. 400 రూపీస్ చాలా ఎక్కువ, బట్ ఒకసారి ట్రై చేయడానికి పర్లేదు. నేను కూడా రిపీటెడ్గా కొనుక్కోనేది. ఇది ఎక్కడ కొనుక్కున్నా అంటే విజయవాడ హైవే దారిలో మనకి 1 ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. సో 1 ఫుడ్ కోర్ట్లో ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అన్న స్టాల్ ఉంటుంది, అక్కడ కొనుక్కున్నా. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం. నేను ఇప్పటివరకు తినలేదు ఇది. జెమ్స్, లోకల్ జెమ్స్, 50 రూపాయలు మాత్రమే. చిన్నగా ఉన్నాయి బాగా, చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, క్యూట్గా. ఓకే, తింటున్నా. పంచదార వేసి మనల్ని మోసం చేసారు వీళ్ళు. నువ్వు ఐటమ్ నేమ్ జెమ్స్ అని పెట్టి పంచదార వేస్తే ఎలా బ్రో? అచ్చం జెమ్స్లా చేసి పంచదార, లిటరలీ లోపల జస్ట్ పంచదార ఉంది, షుగర్, ప్లెయిన్ షుగర్ని ఇలా ఏదో ఒక షెల్లో వేసి ఫుడ్ కలర్ వేసి ఇచ్చేస్తున్నారు. గైస్, అవాయిడ్ దిస్ కంప్లీట్లీ. అసలు హెల్దీ కాదు, అవాయిడ్ దట్. ఆబ్వియస్లీ ఇది కూడా మనకి హెల్దీ కాదు, కానీ ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్ ఏం లేదే. పీనట్ బటర్ ఇన్ క్రంచీ షెల్ అంటే అదే ఉంది, అది వేస్ట్, అది పక్కన పడండి. 2000 years later. సో ఐపీఎల్ టైం. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఫైనల్స్కి. ఆర్సీబీ పంజాబ్. ఆర్సీబీ మంచి పొజిషన్లో ఉంది, పంజాబ్ అంత మంచి పొజిషన్లో అయితే లేదు. మీరు ఎవరు గెలుస్తారో ఈ ఐపీఎల్ 2025 కమెంట్ చేసేయండి. నాకైతే అసలు క్లారిటీ లేదు, ఎందుకంటే పంజాబ్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ ఉంది, ఎంఐ స్ట్రాంగ్ ఉంది, జీటీ టాప్ 3 స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే జీటీ టాప్ 3 అవుట్ అయిపోతే ఇంకా కొలాప్స్ అయిపోతున్నారు. సో నాకు అయితే ఆర్సీబీ ఆర్ పంజాబ్. బట్ ఎంఐని కూడా సీరియస్గా తీసుకోవాల్సిందే, ఎందుకంటే 5 టైమ్స్ ఛాంపియన్స్. అది కూడా ఎంఐ కనుక ప్లే ఆఫ్స్లో ఉంటే చాలా కష్టం అవుతుంది. చూద్దాం ఏమవుద్దో. ఇప్పుడే స్టాయినిస్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఆర్సీబీ చేతిలో ఉంది ఈ మ్యాచ్. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే చూద్దాం. ఫైనల్గా 18 ఇయర్స్ తర్వాత ఆర్సీబీ ట్రోఫీ విన్ అవుద్దా లేదా? ఎప్పుడో 2014లో క్వాలిఫై అయ్యారు ప్లే ఆఫ్స్కి, మళ్ళీ ఈ ఇయర్ క్వాలిఫై అయ్యారు ప్లే ఆఫ్స్కి పంజాబ్.
సో వాళ్ళు కప్పు గెలుస్తారా, లేకపోతే మళ్ళీ 6th టైం అమ్మాయి గెలుస్తుందా కింద కమెంట్ చేయండి. ఆర్ జీటీ గెలుస్తుందా. సో అది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కొత్తగా ట్రై చేసా, హోప్ యూ లైక్ ఇట్. సో వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత వరకు ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. అండ్ ఆల్సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. రీల్స్ ఫుల్గా పెడతాను, స్టోరీ అప్డేట్స్ అన్నీ పెడతాను. సో డెఫినెట్గా ఫాలో అయిపోండి. అండ్ మన ఛానల్ అనౌన్స్మెంట్ గుర్తుంది కదా, ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో, ఇక్కడి నుంచి ఫుల్ ఫ్లో యూట్యూబ్ అనమాట. సో మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. ఉంటా, బాయ్.